హలో ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? చంద్రకళ విరాట్ చేయబోయే వ్రతానికి ఆటంకం కలిగించేందుకు కామాక్షి, శృతి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. విరాట్ చంద్రకళకు బ్రహ్మముడి వేయాలని పంతులు అంటారు. ఇదేమైనా వివాహమా అని అడుగుతాడు విరాట్. కాని శ్యామల చెప్పేసరికి పంతులు గారు బ్రహ్మముడి వేస్తారు. యజ్ఞం ప్రారంభిస్తారు. హోమం నుంచి వచ్చే పొగ పీల్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని శృతి దగ్గరగా కూర్చుంటుంది. శృతి ఒక్కసారిగా హోమంలో కెమికల్ పౌడర్ చల్లుతుంది. అందరూ షాక్ అవుతారు. ఏం చేశావే నువ్వు అంటూ శృతిని కొడుతుంది శ్యామల. తను మంచి పనే చేసింది. అలా కర్పూరం పొడి చల్లితే మంట ఆరిపోకుండా ఉంటుంది. పూర్ణాహుతి జరిగే వరకు కర్పూరం అలాగే వేస్తూ ఉండమ్మా అని పంతులు గారు అంటారు. ఈసారి కామాక్షి, శృతి షాక్ అవుతారు. నీకు మంచి మొగుడే వస్తాడులే, కర్పూరం వేయ్ అని శ్యామల అంటుంది. పవర్ఫుల్ కెమికల్ అని పెద్ద బిల్డప్ ఇచ్చి కర్పూర పొడి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడా అని శృతి, కామాక్షి అనుకుంటారు. వ్రతం చెడగొడదామనుకుంటే మనమే దగ్గరుండి చేయించినట్లయింది అని కామాక్షి, శృతి ఫీల్ అవుతారు. హోమంలో పూర్ణాహుతి సమర్పించి విరాట్ చంద్రకళ యజ్ఞాన్ని ముగిస్తారు. మరోవైపు డబ్బుల కోసం శాలిని దగ్గరకు సుందర్ వస్తాడు. ఇతను నా డిజైన్స్ వాడుకున్న ఆపోజిట్ కంపెనీ ఎంప్లాయ్ కదా, శాలిని నీ డబ్బులు ఎందుకు అడుగుతున్నాడు అని క్రాంతి ఆలోచనలో పడతాడు. 20 లక్షలు తెచ్చారా అని అడుగుతాడు సుందర్. అంత క్యాష్ లేదు, అందుకే డబ్బుతో పాటు నగలు కూడా తీసుకొచ్చా అని శాలిని బ్యాగ్ ఇస్తూ మెసేజ్లు, డిజైన్స్ డిలీట్ చేయమంటుంది. అది విని క్రాంతి షాక్ అవుతాడు. బంగారు గుడ్లు పెట్టే బాతును ఎవరైనా చంపుకుంటారా? వాటితో నాకు ఇంకా చాలా పని ఉందని సుందర్ అనగానే శాలిని చెంప మీద కొట్టి బెదిరిస్తుంది. బ్యాగ్ తీసుకుని సుందర్ వెళ్ళిపోతాడు. అక్కడ క్రాంతిని చూసి శాలిని కంగారు పడుతుంది. నా డిజైన్స్ లీక్ చేసి పరువు తీసింది నువ్వేనా అంటూ ఫైర్ అవుతాడు క్రాంతి. డిజైన్స్ ను చంద్రవల్లే వేయగలిగాను అని క్రెడిట్ ఇవ్వడం నాకు నచ్చలేదు, అందుకే ఇలా చేశానని శాలిని చెప్తుంది. వెన్నుపోటు పొడుస్తావని కలలో కూడా ఊహించలేదని క్రాంతి ఫీల్ అవుతాడు. మన లైఫ్ లో చంద్రజోక్యం ఉంటే నచ్చదు క్రాంతి అని శాలిని అనడంతో కోపంతో వెళ్లిపోతాడు. గుడిలో ఏడుస్తూ శ్యామలకు థ్యాంక్స్ చెప్తుంది చంద్రకళ. మా అమ్మ తర్వాత నా గురించి ఇంతలా ఆలోచించేది మీరే పిన్ని, మీరు దేవతలా అండగా నిలబడ్డారు అని చంద్ర చెప్తుంది. నేను ఉండగా నీకు ఎలాంటి లోటు రానివ్వను, విరాట్ నీతో సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత నాది అని శ్యామల అంటుంది. గుడిలో ముసలి దంపతులు ప్రేమ చూసి మాటలు విని అందరూ హ్యాపీ అవుతారు. వాళ్ళలాగే మీరు కూడా జీవితాంతం సంతోషంగా కలిసి బతకాలి అని శ్యామల అంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. కీప్ వాచింగ్. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.